ఫ్రెండ్స్, వెల్కమ్ టు అంజలి హోమ్ పాయింట్. సో ఈరోజు మంచి వీడియోతో మేము ముందుకు వచ్చానండి. వీడియోను స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. మనం షాపింగ్ చేసినప్పుడు మన డ్రెస్సెస్ అండ్ లెగ్గిన్స్ ఇలాంటివి అన్నీ ఇలాంటి కవర్లో ఇస్తారు కదా, వాటిని పడేయకుండా ఎలా రీయూజ్ చేసుకోవాలో చూపిస్తున్నాను. అండ్ దీనిపైన హ్యాంగర్స్ వచ్చాయి కాబట్టి మనం వీటిని ఎక్కడైనా హ్యాంగ్ చేసుకోవచ్చు. సో ఫస్ట్ టిప్ అండి ఇది. సో మన ఇంట్లో చిన్న చిన్న పర్సులు ఉంటాయి కదా లేడీస్వి, అలాంటి పర్సెస్ అన్ని గోల్డ్ షాపింగ్ చేసినప్పుడు వస్తాయి కదా, ఆ పర్సెస్ అన్నిటిని ఇలా ఒక కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుంది. అందులో ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి ఈజీగా తెలుస్తుంది మనకి లోపల ఏమేమి ఉన్నాయో అనేసి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, చిన్నపిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించిన యాక్సెసరీస్ ఉంటాయి కదా, ఈ హెయిర్ బ్యాండ్స్, హెయిర్ క్లిప్స్ అలాంటివన్నీ. సో అన్నిటినీ ఇలా ఒక చోట పెట్టుకున్నాం అనుకోండి, ఈజీగా ఉండదు. సో ఇది నేను నా బెడ్రూమ్లో కబోర్డ్లో ఈ విధంగా హుక్ పెట్టేసి దానికి హ్యాంగ్ చేశాను. సో ఈజీగా ఉంటుందండి మనం తీసుకోవడానికి. అండ్ హ్యాంగ్ చేసాం అండ్ కబోర్డ్ లోపల వైపు ఉంది కాబట్టి ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా. సో అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, సాక్సులు ఉంటాయి కదా చిన్నపిల్లలవి, సరే పెద్దవాళ్ళవైనా సరే, ఈ విధంగా ఫోల్డ్ చేసుకోవాలి. ఈ విధంగా ఫోల్డ్ చేసుకొని అన్నిటిని కూడా ఇలాంటి ట్రాన్స్పరెంట్ దాంట్లో పెట్టుకున్నాం అనుకోండి, అండ్ మనకు తెలుస్తుంది ఏమేమి ఉన్నాయో లోపల అనేది. మనం తీసుకోవడానికి కూడా ఉంటుంది. బయట చెప్పుల స్టాండ్లో పెట్టుకున్నా సరే దుమ్ము పట్టకుండా నీట్గా ఉంటాయి. అండ్ చిన్నపిల్లలు కాబట్టి నేను ఇంట్లోనే పెడుతున్నాను. సో ఈ విధంగా సాక్స్ని అన్నిటిని ఒకటే చోట ఆర్గనైజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, నేను మన లేడీస్ ఉంటాయి కదండి, బ్లౌజెస్ మగ్గం వర్క్ వేసుకునేటివి, అలాంటివి వర్క్ బ్లౌజెస్. సో బయట పెట్టుకున్నాం అనుకోండి, ఏదైనా పక్కన ఇంకో చీరకు ఇంకో బ్లౌజ్కు తగిలేసి స్టోన్స్ అనేసి ఊడిపోయి వస్తుంటాయి. సో అలా కాకుండా ఉండాలంటే ఇలాంటి ట్రాన్స్పరెంట్ ఇలాంటి కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, మనకి వాటి షైనింగ్ పోకుండా ఉంటుంది. అండ్ మనకు తెలుస్తుంది ఏ శారీ బ్లౌజు ఏ దాంట్లో ఉందో అనేసి, ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి. సో ఐ హోప్ ఈ టిప్ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో అదేవిధంగా నా ఇంకో బ్లౌజ్ని కూడా ఈ విధంగానే ఆర్గనైజ్ చేసుకున్నాను. అండ్ హ్యాంగర్స్ ఉన్నాయి కాబట్టి నేను బీరువాలో రాడ్ వచ్చింది, దానికి హ్యాంగ్ చేస్తున్నాను. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, మన బుక్స్ ఉంటాయి కదండి, ఇంపార్టెంట్ బ్యాంక్ బుక్స్ అండ్ గ్యాస్ బుక్స్, అందుకు అవి జాగ్రత్తగా ఉండడానికి అనేసి నేను ఇలాంటి ఒక కవర్లో పెట్టుకొని ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, సో యాక్సెసరీస్ ఉంటాయి కదండి, ఇయర్ రింగ్స్ అండ్ చైన్స్ అలాంటివన్నీ చిన్న చిన్న డబ్బాలు ఉంటాయి కదా, ఆ డబ్బాలన్నీ కలిపి, అంటే ఒక్కొక్కటి ఒక్కొక్క చోట లేకుండా అన్నీ ఒకటే చోట ఉండేలాగా సో ఇలాంటి కవర్లో నేను పెట్టానండి. అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి లోపల ఏమేమి ఉన్నాయో అనేది ఈజీగా బయటికి కనిపిస్తుంది. సో ఈ విధంగా నేను హ్యాంగ్ చేసుకున్నాను కబోర్డ్లో. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి, సో ఇదే అండి, మన చిన్నపిల్లలు డ్రెస్సులు ఉంటాయి కదా, అబ్బాయిలకి డ్రెస్సులు ఉన్నప్పుడు ప్యాంటుతో ఇలాంటి బెల్టులు అన్నీ వస్తుంటాయి. సో ఆ బెల్టులు అనేవి ఎక్కడంటే అక్కడ ఉంటాయి, మనకు అవసరమైనప్పుడు కనిపించకుండా ఉంటాయి. సో నేను అలాంటి ప్రాబ్లం చాలాసార్లు ఫేస్ చేశాను. సో అందుకనేసి ఇలాంటి బెల్టులన్నీ కూడా నేను ఇలా ఒక చోట పెట్టి హ్యాంగ్ చేసుకున్నాను. సో ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి కూడా మనకి. అండ్ నెక్స్ట్ టిప్ వచ్చేసి, ఈ స్క్రూ డ్రైవర్స్ ఉంటాయి కదండి డిఫరెంట్ సైజులలో, అలాంటి స్క్రూ డ్రైవర్స్, కటింగ్ ప్లేట్స్ అన్నిటిని కూడా నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. అంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. అండ్ ట్రాన్స్పరెంట్గా ఉంది కాబట్టి మనకు తెలుస్తుంది లోపల ఏమేమి వస్తువులు ఉన్నాయి అనేసి. అండ్ హ్యాంగర్ ఉంది కాబట్టి నేను తక్కువ స్పేస్లో కూడా ఇది బాగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు ఇలాంటి హ్యాంగర్స్ వల్ల. సో నెక్స్ట్ వచ్చేసి కలర్స్ పెన్సిల్స్ అండి. మన పిల్లలు ఉన్నారనుకోండి, వాళ్ళకి సంబంధించిన కలర్ పెన్సిల్స్, డ్రాయింగ్ బుక్స్, రఫ్ బుక్స్ అండ్ పెయింటింగ్స్ అన్నింటిని కూడా ఇలా ఒక బ్యాగ్లో పెట్టుకున్నాం అనుకోండి, వాళ్ళు ఎప్పుడైనా అడిగినప్పుడు కూడా మనకు తీసి ఇవ్వడానికి ఈజీగా ఉంటుంది. సో మళ్ళీ వాళ్ళ పని అయిపోతానే అన్నీ దీంట్లో పెట్టుకుంటారు నీట్గా, లేదంటే ఎక్కడంటే అక్కడ పడేస్తుంటారు కదా పిల్లలు. సో నేను ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను బుక్స్ అన్నీ కూడా పిల్లలకు సంబంధించినవి. ఇలా పెట్టుకున్నాం అనుకోండి ఈజీగా ఉంటుంది. సో ఈ కవర్స్ వల్ల మనకి చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. తక్కువ స్పేస్ తీసుకుంటుంది. మనము బాక్సులలో అలాంటివి అయితే ఎక్కువ స్పేస్ తీసుకుంటాయి. సో ఇవైతే తక్కువ స్పేస్లో మనము ఎక్కువ ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన ఇంట్లో మొబైల్ ఛార్జర్స్ చాలా ఎక్కువగా ఉంటాయి కదా, కేబుల్స్ అన్నిటిని కూడా ఈ విధంగా ఫస్ట్ ఒకసారి అన్ని నీట్గా ఆర్గనైజ్ చేసుకోవాలి. ఏదానికి సంబంధించినవి అన్నీ రోల్ చేసుకొని తర్వాత వీటన్నిటి కూడా ఇలా ట్రాన్స్పరెంట్ కవర్లో పెట్టుకోవాలి. ఈ విధంగా మనం స్టోర్ చేసుకోవచ్చు. అంటే ఈ కవర్లో మనం పారేయకుండా ఈ విధంగా రీయూజ్ చేసుకోవాలని మీకు చూపిస్తున్నాను. సో నేనైతే ఈ విధంగానే యూజ్ చేసుకుంటున్నానండి. సో
సో నెక్స్ట్ స్టేషనరీ ఐటమ్స్ ఉంటాయి కదా, టేప్స్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తాం కదండి, స్టాప్లరు, పిన్నుల అలాంటివి. సో అవన్నీ ఎక్కడంటే అక్కడ పెట్టకుండా ఇలా పెట్టుకున్నాం అనుకోండి, మనకి ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈజీగా ఉంటుంది తీసుకోవడానికి. సో ఈ విధంగా అన్నీ ఒకటో చోట పెట్టుకోవచ్చు నీట్గా. అండ్ డిజైనర్ దుప్పట్టాస్ ఉంటాయి కదండి, సో ఇవన్నీ ఇంకో దానికి తగిలేసి దానికి ఉండే వర్క్ అంతా లేసి వస్తుంది, అంటే పీచు లాగా అంతా అయిపోతుంది కదా. సో వాటిని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలాంటి కవర్లో పెట్టుకున్నాం అనుకోండి, వాటి షైనింగ్ పోకుండా అండ్ నీట్గా కూడా ఉంటాయి. అంటే వేరే దానికి క్లాత్ వేరే డ్రెస్కి దానికి తగిలిపోకుండా అంత పీచులాగా లేకుండా ఉంటుంది. అంతేకాకుండా ఇక్కడ మా బాబుది డ్రెస్ ఉందండి, సో ఇది కొంచెం అంతా దీని మీద అంతా లేస్తుంది పీచు లాగా. సో దానికి ఉండే షైనింగ్ కూడా పోతుంది అనేసి నేను ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను డ్రెస్ని. సో ఈ విధంగా చిన్న మడతగా పెట్టుకొని ఆ కవర్లో సరిపోయిన విధంగా నేను ఫోల్డ్ చేసుకుంటున్నాను డ్రెస్ని. సో మనం కొంచెం కాస్ట్లీ ఉంటాయి కదండి, అలాంటివన్నీ ఇలాంటి కవర్స్లలో మనం స్టోర్ చేసుకున్నాం అనుకోండి, వాటికి అంటే వాటి టైం డ్యూరేషన్ కూడా ఎక్కువగా వస్తుంది, అంటే ఎక్కువ రోజులు మన్నికగా వస్తాయి డ్రెస్సులు కూడా. సో నెక్స్ట్ వచ్చేసి బ్లౌజ్కి హ్యాంగింగ్స్ ఉంటాయి కదా బ్యాక్ సైడ్, సో అలాంటివన్నీ నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటాను. అంటే ఎప్పుడైనా ఏ బ్లౌజ్ అయినా వేసుకోవాలనుకోండి, అప్పుడు దానికి సంబంధించిన హ్యాంగింగ్స్ తీసుకొని అటాచ్ చేసుకుంటాను. సో ఈ విధంగా అన్ని ఒకటే చోట స్టోర్ చేసుకుంటాను బీరువాలోనే. సో ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు ఈజీగా తీసుకోవడానికి ఉంటుందనేసి. సో ఇలాంటి కవర్లలో స్టోర్ చేసుకోవడం వల్ల వాటికి ఉండే షైనింగ్ పోకుండా నీట్గా ఉంటాయి. సో నేను అన్నిటినీ కూడా ఈ విధంగా ఆర్గనైజ్ చేసుకుంటున్నాను. చూడండి, ఈ విధంగా నేను కబోర్డ్లో లోపల హుక్స్ పెట్టుకున్నాను ప్రతి కబోర్డ్కి ఇలా హ్యాంగ్ చేసుకోవడానికి. సో తక్కువ వెయిట్ ఉంటాయి కాబట్టి కూడా నీట్గా ఉంటుంది, అండ్ కబోర్డ్కి లోపల వైపు ఉంటాయి కాబట్టి బయటకు కూడా కనిపించకుండా నీట్గా ఉంటుంది. సో నెక్స్ట్ టిప్ వచ్చేసి మనం ఐస్ క్రీమ్స్, కేక్స్, ఫుడ్ ఆర్డర్ చేసినప్పుడు ఇలాంటి స్పూన్స్ వస్తుంటాయి కదా అండి, అండ్ చిన్నపిల్లలు ఉన్నారనుకోండి సెర్లాకి ఇలాంటి స్పూన్స్ వస్తుంటాయి కదా. సో వాటిని పడేయకుండా అన్నింటినీ కూడా నేను ఈ విధంగా స్టోర్ చేసుకుంటున్నాను. అంటే మనకి ఇప్పుడు ఇంట్లో బర్త్డే పార్టీలు అలాంటి జరిగినప్పుడు ఈ స్పూన్స్ పనికి వస్తాయి అన్నమాట. సో నేను ఆ విధంగా వీటిని పారేయకుండా ఇలాంటి కవర్లో పెట్టుకొని నేను స్టోర్ చేసుకున్నాను. ఎక్కడంటే అక్కడ పడేస్తుంటే ఎప్పుడైనా అవసరం వచ్చినప్పుడు కనిపించవు కదా, అందుకనేసి అన్నింటినీ కలిపి ఒకటే చోట కవర్లో పెట్టుకుంటున్నాను. సో అంతేకాకుండా కిచెన్లో మనం 5 రూపీస్ ప్యాకెట్స్, బూస్ట్ ప్యాకెట్, రసం పౌడర్, సాంబార్ పౌడర్ అలాంటివి పర్చేస్ చేస్తాం కదండి. సో వాటిని యూజ్ చేసిన తర్వాత ఇలా నేను రబ్బర్ బ్యాండ్స్తో టై చేసుకొని ఇలాంటి కవర్లో పెట్టుకున్నాను కిచెన్లో. సో వాటి స్మెల్ కూడా పోకుండా ఉంటుందనేసి. సో ఐ హోప్ ఈ వీడియో మీకు అందరికీ యూజ్ అవుతుందని అనుకుంటున్నాను. సో ఈ టిప్స్ అన్నీ నా నాలెడ్జ్ ప్రకారం చేశానండి. సో మీకు ఇంకేమైనా థాట్స్ వస్తే నాతో తప్పకుండా కామెంట్ రూపంలో షేర్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ ఫ్రెండ్స్.